ఎట్టకేలకు కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి పనులకు మోక్షం లభించింది. దశాబ్దన్నరగా ఎదురు చూస్తున్న 4 లైన్ హైవే విస్తరణ పనులకు త్వరలోనే టెండర్లు జరగనున్నాయి. రహదారి విస్తరణకు కావాల్సిన భూ సేకరణను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ టు కరీంనగర్ పనులు మొదలు కాగా త్వరలోనే జగిత్యాల వరకు పనులు ప్రారంభం కాబోతున్నాయి. NH 536 రహదారిపై ABN ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రహదారిలో వరంగల్ టు నిజామాబాద్ వయా కరీంనగర్ జగిత్యాల రహదారి ఒకటి. నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళ్తూ ఉంటాయి. వాహనాల రద్దీతో ప్రయాణం నత్తనడకన సాగుతోంది. ఈ రహదారి గుండా సగటున నెలకు 5కు పైగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఒక వాహనం దాటి మరో వాహనం వెళ్లాలి అంటే కిలోమీటర్ల వరకు స్పేస్ దొరకదు. హెవీ వెహికల్స్ రోడ్ పైకి వచ్చాయంటే ఇక ఇతరులకు నరకయాతనే. దీంతో వరంగల్ టు కరీంనగర్, కరీంనగర్ టు జగిత్యాల 4 లైన్ పనులను ప్రారంభించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భూసేకరణతో పాటు గత పాలకుల నిర్లక్ష్యం కూడా జాతీయ రహదారికి ఆటంకాలు తెచ్చిపెట్టాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రను కలిపే NH 563 జాతీయ రహదారి పనులు వరంగల్ నుంచి జగిత్యాల వరకు ఎప్పుడూ మొదలు కావాల్సి ఉంది. అయితే గత ఏడాది వరంగల్ టు కరీంనగర్ పనులు మొదలు కాగా కరీంనగర్ టు జగిత్యాల పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా తయారైంది. మొత్తం 58 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి వరకు కేవలం 40% భూసేకరణ మాత్రమే పూర్తయింది. మిగతా భూసేకరణ సమస్యను వెంటనే పూర్తి చేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు. కరీంనగర్ టు వరంగల్ హైవే ఇప్పటికే పనులు మొదలైనాయి, త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కరీంనగర్ నుంచి జగిత్యాల రోడ్డు విస్తరణ పనులు కోసం ఏదైతే భూసేకరణ కార్యక్రమం జరుగుతున్నదో అది త్వరితగతిగా పూర్తి చేసి పనులను మొదలుపెట్టాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఎంతో కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు ఈ జాతీయ రహదారి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కరీంనగర్ టు వరంగల్ పని 50% పూర్తయింది, కానీ ఇంకా కూడా ఇది టెండర్ పూర్తి కాలేదు. మేము అనుకున్నాము మరి గతంలో అది కంప్లీట్ చేసిన తర్వాత ఇది రద్దు అవుతుందేమో అనుకున్నాం, కానీ నిన్న బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాటి మీద సమీక్ష ఏర్పాటు చేసింది కాబట్టి ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వరంగల్ టు జగిత్యాల వయా కరీంనగర్ జాతీయ రహదారి పనులపై ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టి పెట్టారు. అధికారులతో NH 563 పై సమీక్ష నిర్వహించారు. వరంగల్, కరీంనగర్ పనులను అడిగి తెలుసుకున్నారు. ఇక కరీంనగర్ జగిత్యాల పనులను వెంటనే ప్రారంభించేందుకు టెండర్లను పిలవాలని ఆదేశించారు. బండి సంజయ్ సమీక్షతో పనుల్లో వేగం పుంజుకోనుంది. మిగతా కరీంనగర్ జగిత్యాల పనుల్లో 55% భూసేకరణ పూర్తి కాబోతోంది. సెప్టెంబర్లో టెండర్లను పిలిచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కరీంనగర్ టు జగిత్యాల 4 లైన్ హైవేకు ఇప్పటికే 2227 కోట్ల అంచనాలు రూపొందించారు. ఈ రహదారిలో 27 మేజర్ జంక్షన్లు, 29 మైనర్ జంక్షన్లను నిర్మించబోతున్నారు. 58 కిలోమీటర్ల దూరంలో 24 మేజర్, మైనర్ బ్రిడ్జీలు నిర్మించబోతున్నారు. ప్రతి వారం ఈ రహదారిపై సమీక్ష నిర్వహిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం, స్థానిక ఎంపీ బండి సంజయ్ చొరవతో జాతీయ రహదారి పనులు వెంటనే వేగవంతం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు 2227 కోట్లతో నిర్మించడం జరుగుతున్నది. చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ అక్విజిషన్ విషయం కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి, ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ సెక్షన్ కూడా వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. రోడ్డు కూడా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎట్టికలకు జాతీయ రహదారి పనులు మొదలు కానున్నాయి. వరంగల్ టు కరీంనగర్ పనులు వచ్చే ఏడాది జూలై వరకు పూర్తయ్యేలా డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. కరీంనగర్ టు జగిత్యాల పనులను ఈ ఏడాది చివరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ టు జగిత్యాల పనులకు టెండర్లను సెప్టెంబర్లో పిలువబోతున్నారు. మరి భూసేకరణ సమస్యను అధికారులు అధిగమిస్తారా? రైతుల నుంచి వచ్చే వినతులను పరిగణలోకి తీసుకుంటారా? టెండర్ల ప్రక్రియ సజావుగా పూర్తయి పనులు సకాలంలో మొదలవుతాయా లేదా చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.